పుణ్యక్షేత్రం మంత్రాలయం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. తుంగభద్ర నదిని ఇసుకాసురులు దోచేస్తున్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అందరూ కలిసి అడ్డంగా నదిని తవ్వేసి ఇసుక తరలించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు నెల మామూళ్లు సమర్పించి తమకు ఎవరు అడ్డుపడకుండా యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రం తుంగభద్ర నది ఒడ్డునే ఉంటుంది. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తే అక్రమార్కులు ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు 200 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. మంత్రాలయం, కోసిగి, కౌతాళం మండలాల్లో తుంగభద్ర నదీ తీరంలో ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. పెద్ద కడుబూరు మండలం కంబళదిన్నె చెరువులోనూ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రాలయం నుంచి సుమారు 100 ట్రాక్టర్లు, కోసిగి, పెద్ద కడుబూరు, కౌతాళం మండలాల నుంచి ప్రతిరోజు 100కు పైగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు, కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. కౌతాళం నుంచి సిరుగుప్ప, బళ్ళారి, బెంగళూరుకు ఇసుక తరలింపు నాన్ స్టాప్ గా నడుస్తోంది. చెరువులను కూడా ఇసుక తవ్వకాలకు వదిలిపెట్టడం లేదు ఈ అక్రమార్కులు. మంత్రాలయం మండలం వగరూరు చెరువులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం గుర్తించిన రీచ్లలో ఇసుక ఉచితంగా తవ్వుకోవడానికి అనుమతి ఉంది. అయితే అనుమతి లేని ప్రాంతాల్లోనే ఎక్కువగా దందా జరుగుతోంది. ఒక ట్రాక్టర్ ఇసుక 3,000 వరకు అమ్ముతున్నారు. ట్రిప్పర్ అయితే 20,000 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి ట్రాక్టర్ యజమాని నెలకు 5,000 చొప్పున రెవెన్యూ, పోలీసు శాఖకు ముడుపులు ముట్టజెబుతున్నారు. కౌతాళం మండలం మేళిగనూరు నుంచి మిడితూరు వరకు తుంగభద్ర నదీ తీరం పొడవునా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ట్రాక్టర్లకు 3 క్యూబిక్ మీటర్లు, టిప్పర్కు 9 నుంచి 14 క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక నింపుతున్నారు. తుంగభద్ర నదీ తీరంలో రోజుకు సుమారు 1000 ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిపోతుందంటే దందా ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తూనే ఉంది. తుంగభద్ర నదీ తీరంలో ఇసుక దందా ఇంతగా నడుస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. టీడీపీ, వైసీపీ అన్న తేడా లేకుండా నేతలందరూ తమ అనుచరుల ద్వారా ఇసుక దందాలో భాగం పంచుకుంటున్నారు. అధికార యంత్రాంగానికి నెల నెలా మామూళ్లు ఇస్తూ ఇసుక అక్రమ రవాణా చేసేస్తున్నారు. రోజుకు కనీసం 1000 ట్రాక్టర్ల ద్వారా 15 లక్షల రూపాయలకు పైగానే అక్రమ వ్యాపారం చేస్తున్నారు. అంటే ప్రతి నెల ఇసుక దందా కోట్లలోనే జరుగుతుందన్నమాట.